హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ హ్యాపీ భోగి. ఇక మా అత్త లేచి ఇల్లు కడిగి అదేమన్నా ఆకిల్లి చల్లి నాకు లేపింది. ఇక ముగ్గు అని పిల్లలు లేచినాక డిస్టర్బ్ చేస్తారని నాకు లేపింది. ఇక చూడండి చీకటి ఉన్నది, ఇంకా చలి కూడా పెడుతుంది, నిద్ర సరిపోలే. ఇక ముగ్గు వేయాలి, పిల్లలు లేపితే నాకు డిస్టర్బ్ చేస్తారని ఇక మా అత్త కూడా హెల్ప్ చేస్తుంది. ముగ్గు ఇక స్టార్ట్ చేసిన. చూడండి గీరికతోటి వైట్ ముగ్గు వేసిన, ఫుల్ ఫ్లవర్స్ ఒకటే కలర్ ముగ్గు వేసిన. ఈరోజు రేపు సంక్రాంతి రోజు వేస్తా మొత్తం కలర్స్. నాకు అంత ముగ్గులు రావు కానీ సింపుల్గా ఇక ఎట్లా వస్తే అట్లా వేసిన. మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ కూడా నేను ఏం ముగ్గులు వేయలే, అందుకే నాకు అంత అలవాటు లేదండి. ఓకే, నచ్చితే చెప్పండి. ఓకేనా? ముగ్గు చూడండి, ముగ్గులు హ్యాపీ పొంగల్. ఇది నా ముగ్గు, ఇవి అన్నీ నేనే వేసిన ముగ్గు. చూడండి గౌరమ్మ చేసి పెట్టింది, ఇది పెట్టాలి. ముగ్గు లేసుడు అయిపోయింది. ఇక పిల్లల కోసం పాలు తీసుకొచ్చిన, చాయ్ పెట్టాలి. ఇక ఎందుకు మరి ఏం కుక్క పాలు తాతావా? ఏం పాలు తాత? మేక పాల? ఇక్కడ మేకలు ఏడా ఉన్నాయి? చిన్నారెడ్డి గారు తింటాండు, చూడండి బ్రెడ్ తింటాడు, పాలు తింటాడు. వర్షక దెబ్బలా పడ్డాడు. ఎందుకు కొట్టింది నాన్న మమ్మీ? చెప్పు, ఎందుకు కొట్టింది? వీడికి అచ్చడితోటి జలుబు స్టార్ట్ అయింది. ఇక పిల్లలకు సర్ది. ఇప్పుడే స్నానం అయిపోయింది. ఇక పిల్లలకు అదే పొయ్యాలి, పువ్వులు పండ్లు అంటారు కదా, భోగి పువ్వులు పండ్లు వస్తాయి. ఓకేనా? పిల్లలు అటు ఇటు ఉరుకుతారు, వాళ్ళకు డోర్ పెట్టాలి. ఓకే. పూలు పోతారని నాకు తెలియదండి. ఇక పక్క పంట వాళ్ళు చెప్తే నేను పోసిన, అంత తెలియదు. ఎట్లనో అది అన్నీ కలుపుకొని ఫ్లవర్స్ తోటి పోసిన పిల్లలకు. రేపు సంక్రాంతి అప్పాలు చేయాలి. ఈరోజు మా అత్త పనికి పోయింది. ఇక ఈరోజు లాస్ట్ అట్ట గుత్తకు వెళ్ళారు. నా మినీ బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? సంక్రాంతి బ్లాగ్ కూడా పెడతా, మీరు చూస్తలేరు ఎందుకో.